Hello everyone, I'm Dr. Soumya, oral and maxillofacial surgeon and hair transplant surgeon. సో యూజువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం వచ్చిన వాళ్ళు హెయిర్ లైన్ గురించి చాలా కన్సర్న్ ఉంటారు. ఎక్కువగా ఫ్రంట్ లైన్ కేసెస్ వాళ్ళు. సో ఏంటంటే బాగా ఇక్కడ కిందకి కావాలి అని అట్లా ఉంటుంది. సో యూజువల్గా న్యాచురల్గానే ఉంటాయి రిజల్ట్స్. బట్ మీరు ఎప్పుడు టీనేజ్లో 16-17 ఇయర్స్ అప్పుడు ఉన్న అలా రాదు. బట్ డిఫరెంట్గా మోర్ గుడ్ లుక్ ఉంటుంది మీకు. అండ్ హెయిర్ లైన్ డాక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్కి వాళ్ళ ఫేస్ బట్టి డిసైడ్ చేసి చెప్తారు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏ ఏజ్ గ్రూప్కి ఎలా ఉంటే ఇంకా బాగుంటుంది రిజల్ట్, న్యాచురల్ లుకింగ్ రిజల్ట్స్ ఉంటుంది అనేది. పోస్ట్ ఆప్ కేర్ ఏం వాడాలి ఏంటి అనేది యూజువల్గా తర్వాత వాడే షాంపూస్ బేబీ షాంపూ యూస్ చేయాలి. అండ్ మెయింటెనెన్స్కి పిఆర్పీస్ అండ్ జిఎఫ్సిస్ రెండు చేయించుకుంటూ ఉంటే మంచిది. అట్లీస్ట్ 6 to 8 months చేయించుకుని తర్వాత నుంచి ఎవ్రీ 3 months or 4 monthsకి ఒక సెషన్ తీసుకుంటుంటే మెయింటెనెన్స్ బాగుంటుంది. అండ్ మళ్ళీ ఎగ్జిస్టింగ్ హెయిర్ లాస్ అవుతుంటే యూ షుడ్ ఆల్వేస్ విజిట్ డాక్టర్. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని అయిపోయింది అనుకోకూడదు, ఎగ్జిస్టింగ్ హెయిర్ లాస్ ఉండొచ్చు. సో ఆల్వేస్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.